ప్రక్షేపక పరీక్షలను క్రింది వాటిలో దేనిని మాపనం చేయుటకు ఉపయోగిస్తారు లేక ఉపయోగించరు? ఆప్షన్ ఏ ప్రజ్ఞ, ఆప్షన్ బి సృజనాత్మకత, ఆప్షన్ సి మూర్తిమత్వం, ఆప్షన్ డి అభ్యసనం. మనోవిజ్ఞాన శాస్త్రంలో సైకాలజీలో ఈ ప్రక్షేపణం ప్రొజెక్షన్ అనేటువంటి పదం మనకు 3 సందర్భాలలో బిఎడ్ డిఎడ్ కోర్సుల్లో కనపడుతుంది. ప్రక్షేపణం ఈ మొదటి సందర్భం ఏంటంటే ఇక్కడ ప్రక్షేపక పరీక్షలు ప్రొజెక్టివ్ టెక్నిక్స్. దీనికి ఆన్సర్ ఏంటంటే మూర్తిమత్వం. దానికి ముందు ఈ ప్రొజెక్షన్ అనేది డిఫరెంట్ కాంటెక్స్ట్లో వివిధ సందర్భాలలో ఏ విధంగా మనం బిఎడ్ డిఎడ్లో నేర్చుకున్నామో అర్థం చేసుకోండి. ఈ ప్రక్షేపక పరీక్షలు వ్యక్తి యొక్క అచేతనంలో ఉన్న అంతర్గత అనుభవాలు అనుభూతులు వెలికి తీయడానికి ఉపయోగించే అస్పష్ట ఉద్దీపనలతో కూడుకున్న పరీక్షలు. ఇది మొదటి సందర్భం. పర్సనాలిటీ టెస్ట్ల దగ్గర మనం ప్రక్షేపణను ఉపయోగిస్తాం. రెండవ సందర్భం డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షక తంత్రాలు. మీకు తెలుసు రక్షక తంత్రాలను ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్. డిఫెన్స్ మెకానిజమ్స్ అక్కడ కూడా ప్రక్షేపణం అనే పదం వస్తుంది. ఉదాహరణకు పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే పరీక్ష పత్రం చాలా కష్టంగా ఉంది, క్వశ్చన్ పేపర్ చాలా కష్టంగా ఉందంటే హేతుకీకరణ. పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు? వ్యక్తి ఇక్కడ తన లోపాన్ని ఒప్పుకోకుండా తాత్కాలిక ఉపశమనం కోసం ఈగో సాటిస్ఫై చేయడం కోసం సిలబస్ను టీచర్ పూర్తి చేయలేదని టీచర్ పైకి తన తప్పును నెట్టివేస్తే అది ప్రక్షేపణం. అది రెండవ సందర్భం. ఇక మూడవ సందర్భం ప్రక్షేపణం అనే పదం ఎక్కడొస్తుందంటే బోధనోపకరణాలు. బోధనోపకరణాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ 2 రకాలు: ప్రక్షేపక ఉపకరణాలు, అప్రక్షేపక ఉపకరణాలు. ప్రక్షేపక ఉపకరణాలు ప్రొజెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఉదాహరణకు ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ కావచ్చు, ఎపిడియో స్కోప్ కావచ్చు, ఎల్సిడి కావచ్చు. ఇటువంటి ప్రొజెక్టివ్ హార్డ్వేర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో కాంతి ద్వారా మరి పిక్చర్స్ను పెద్దగా చేసి చూపిస్తే అవి ప్రొజెక్టివ్ మెటీరియల్. చూడండి, ఇక్కడ 3 సందర్భాలలో ఈ ప్రక్షేపణం అనేటువంటి పదం మనం బిఎడ్ డిఎడ్ కోర్సులో నేర్చుకుంటాం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.